ధన్వాడ మండల్ కొండపూర్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే బీజేపీ నాయకుడిగా కార్యకర్తగా ఉంటూ ఇప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా కోటకొండ వెంకన్న కృష్ణయ్య గారు అయితే నామినేషన్ దాఖలు చేశారు సర్పంచ్ అభ్యర్థిగా. ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. మొత్తం మీద మరి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటేనే ఊరుకు సమస్యలు చాలా ఉంటాయి. వాటర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, విద్యుత్ దీపాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలు కానీ, గ్రంథాలయాలు కానీ, స్కూల్ కానీ, వైద్యం కానీ అనేక సమస్యలు ఉంటాయి. ఇవన్నిటిని ఎలా బ్యాలెన్సింగ్ చేసుకొని ఊరిని అభివృద్ధి పథంలో నడిపించుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? ప్రజల దగ్గర కూడా వెళ్తుంటే ప్రచారంలో భాగంగా ప్రజలు కూడా ఏ సమస్యలు చెప్తున్నారు అనే కొన్ని విషయాల గురించి మన స్వతంత్ర అభ్యర్థి కోటకొండ వెంకన్న కృష్ణయ్య గారు అయితే మన దగ్గర ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మొత్తం మీద వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే నా మీరు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు ఈరోజు. మరి ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? మీ మేనిఫెస్టో ఏం చెప్తున్నారు వాళ్ళకి? మా మేనిఫెస్టోలో కొండాపూర్ గ్రామం కోటకొండ కృష్ణ ఏకన్న అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా కొండాపూర్లో. అయితే మెయిన్ వచ్చేసి ప్లాట్ల సమస్య ఉంది ఇక్కడ. ఒక్కొక్క కుటుంబాల్లో ఇద్దరు అన్నదమ్ములు నుండి ఒకే చిన్న ఇంట్లో జీవిస్తున్నారు. ఆ ఒక సమస్య ఉంది ప్లాట్లది. ఆ ప్లాట్లు జనాలకు ఆ ప్లాట్లు వంచితే గత 20 సంవత్సరాల నుండి ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు మాకు అలర్ట్ చేసి పెట్టినారు. దాన్ని రాజకీయ నాయకుల స్వార్థం కోసం దాన్ని ప్రజలకు పంచకుండా ఎస్సీ బీసీ మైనార్టీలకు అలర్ట్ అయిన ప్లాట్లను పంచకుండా ఈ వాళ్ళకు అట్లే నిరుపయోగంగా ఉండిపోయినాయి. ఎందుకు సమస్య పంచకుండా? సమస్య ఏంటంటే విద్యుత్కు గత నాయకులు సర్పంచ్గా చేసిన వాళ్ళు విద్యుత్కు రాసిచ్చినారు అప్పుడు. అయితే దాని నుంచి మేము కేసేసి ఎన్నో పోరాటాలు చేసి దాన్ని ఆపినాము. ఎంతోమంది మీ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నాము. ఇప్పటి వరకైనా కేసులు అయినవి ఎన్నో పోరాటాలు చేసినాము. తద్వారా అట్లే ఆగిపోయింది. ఇంతవరకు చేస్తాం, ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు నాయకులు చేస్తాం అని అంటున్నారు, కానీ ఇంతవరకు దాన్ని ఇవ్వడం లేదు. సర్పంచ్ అభ్యర్థిగా అయినాక దాన్ని సాల్వ్ చేస్తా. ఫస్ట్ నేను సర్పంచ్ అభ్యర్థి అయినా మొదటి రోజే మొదటి సంతకం తీర్మానం గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ప్రజలకు ప్లాట్లు తీర్మానం చేసి ప్రజలకు పంచుతా. ఎస్సీలకు ఒక్కరికైనా అందరికీ అన్ని కులాలకు కుల మత అన్ని కులాలకు ఓసీలలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా బీసీలు ఉన్నారు, ఎస్సీలు మైనార్టీలు అందరు ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ చేసే పని నేను అదే. ఈ గ్రామ ప్రజల ఆకాంక్ష కూడా ఏముందంటే ఎన్నడుకున్న ప్లాట్లు ఇవ్వాలి, ప్లాట్లు ఇస్తే మేమంతా మంచిగా జీవిస్తాము, ఈ ఇరుకులో ఉన్నాము అని అందరు ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మేము మస్తు ఫైట్ చేసినా కానీ ఇంతవరకు దాన్ని సాల్వ్ చేయలేదు. ఇక మీదట నాకు అవకాశం వచ్చి అందరు ఆశీర్వదించి నాకు ఓటు వేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడి వాళ్ళ ఆశీర్వాదం కూడా మనం తీసుకొని దాని ద్వారా ప్రభుత్వంతో కొట్లాడి ప్లాట్లు ఇప్పించే బాధ్యత నాది. ఫస్ట్ మొట్టమొదటిది అదే నేను చేయబోయేది సంతకం. నెక్స్ట్ తాగునీటి ప్రాబ్లం ఉంది. తాగునీటి అంటే ఇంతవరకు మేము బోర్ వాటరే తాగుతున్నాం. ఎక్కడన్నా ప్రతి విలేజ్లో పక్కూరు పోయి మిల్లర్ వాటర్ తెచ్చుకొని తాగే పరిస్థితి ఉంది మా ఊర్లో. పక్కూరులో వచ్చి పక్కూరు వచ్చి అమ్ముతున్నారు మా ఊర్లో. గ్రామ పంచాయతీ మిల్లర్ వాటర్ ఉండే ఇంతకుముందు దాన్ని ఒక కరెంటు బిల్లు కట్టలేక అట్లే మూలకు పడేసిండ్రు. దాన్ని సర్పంచులు కరెంటు బిల్లు కట్టలేక దాన్ని వ్యవస్థను ఆపేసిండ్రు మంచినీటి. ఆ మంచినీటి వ్యవస్థని అందరికి ప్రజలకు ఉపయోగకరంగా చేసి అందరికి ప్రతి ఇంటికి 20 లీటర్ల వాటర్ ప్రతిరోజు స్మార్ట్ కార్డు పెట్టి అందిస్తాను నేను. ఇంకో సమస్య, స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు బోర్ వాటర్ తాగుతున్నారు. వాళ్ళకు కూడా ప్రతిరోజు మిల్లర్ వాటర్ పంపిస్తాను నేను సర్పంచ్ అయితే. ఇక్కడ నుంచి అక్కడ గ్రామ పంచాయతీ వాటర్ నుంచి అక్కడ మిల్లర్ వాటర్ పంపిస్తా స్కూల్ పిల్లలకి. ఇంకోటి అంగన్వాడీ భవనాలు ఒక్కటే ఉంది మా ఊర్లో. 3 అంగన్వాడీలు ఉన్న అద్దె భవనాలలో వాళ్ళు కాలం గడుపుతున్నారు. ప్రభుత్వంకి రిఫర్ చేసి మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా
ఇంకా బీసీ కమిటాలు లేదు. బీసీలు ఎన్నో ఏళ్ళ నుండి బీసీలు కమిటాలు కావాలని అంటే ఎవ్వరు దృష్టి గుణమని ఇంతవరకు దాని మాటనే ఎత్తడం లేదు. నేను నాకు అవకాశం ఇచ్చి బీసీలు కూడా ఆశీర్వదించి ఓటేస్తే ఖచ్చితంగా నేను సెకండ్ థర్డ్ చేసేది అదే, బీసీలకు కమిటాలు చేస్తా, బీసీ కమిటాలు కట్టిస్తా ఖచ్చితంగా బీసీల అభివృద్ధి కోసం. ఇంకోటి మన గ్రామ యువకులకు ఇంతవరకు గ్రంథాలయం లేదు. ఆ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తా ఖచ్చితంగా. అందరి సహకారంతో నన్ను ఎన్నుకుంటే ఖచ్చితంగా నేను గ్రామ పంచాయతీలో గ్రంథాలయం పెట్టించగలను. ఇంకా 24 గంటలు ఏంటంటే ఈ ప్రైమరీ హెల్త్ రోజు వారానికి ఒకసారి వస్తున్నాం మన ఊరికి. ఆశా వర్కర్లు ప్లస్ డాక్టరు 24 గంటలు ఇక్కడనే ఉండేటట్లు చేస్తా, అభివృద్ధి చేస్తా. తర్వాత డ్రైనేజీ కానీ ఈ రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ మా ఊర్లో బాగాలేదు. నేను వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా. ఆ డ్రైనేజ్ తోటి చాలా ప్రాబ్లం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా ఫస్ట్ మొట్టమొదటి. ఎంత ఇబ్బంది ఉందంటే ఊర్లో చూస్తూనే ఉంటాం, జనాలకు కూడా అంతా తెలుసు. అండర్ డ్రైనేజ్ చేస్తానంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి రోడ్ల వ్యవస్థ కూడా చేస్తా, వీధి దీపాలు. విద్యకు వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తా. నేను సర్పంచ్ని అయితే నాకు ఓటేసి గెలిపిస్తే గ్రామ ప్రజలందరి ఆశీర్వాదంతో. కొండాపూర్ గ్రామ పంచాయతీ తరఫున యువకులు ప్రతి పండగకు ఆట పోటీలు పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా క్రీడా మైదానము ఏర్పాటు చేయగలను ఖచ్చితంగా. నా ఆధీనంలో అది జరుగుతుంది. ఇంకొకటి, గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి నిధులు అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీ బోర్డు మీద ప్రతి ఒక గ్రూప్ క్రియేట్ చేసి, మన గ్రూపులు ఆల్రెడీ ఉన్నాయి కొండాపూర్లో, ఆ గ్రూప్లో ప్రతి ఒక్క బడ్జెట్ అవినీతికి తావు లేకుండా నేను స్వచ్ఛందంగా చేయగలను. సంత బజార్ నుండి వివిధ తాండాల నుంచి చుట్టుపక్కల వాళ్ళంతా మన సంత బజార్కి సంత చేయడానికి వస్తుండ్రు. వాళ్ళకు ఒకటి బాత్రూమ్లు కూడా లేవు. అక్కడ కూడా బాత్రూమ్లు ఏర్పాటు చేస్తానని అదేవిధంగా చెప్తున్నా. ఈ కొండాపూరు బస్టాండ్ ఏరియాలో కూడా ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆడ కూడా బాత్రూమ్లు ఏర్పాటు చేయగలను. దగ్గర మినరల్ వాటర్ తోటి తాగునీరు ఏర్పాటు చేయగలను ప్రయాణికులకి. వృద్ధులు ఉన్నారు, పింఛను కూడా నేను కూడా చేపియగలను. వితంతువులు కాకపోతే వృద్ధులు, వయసైన వాళ్ళు, ఒంటరి మహిళలకు అందరికీ పింఛన్ చేయగలను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం పేరు పేరున. నా అక్కలకు, అన్నలకు, పెద్దలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కొండాపూర్ గ్రామంలో నేను ఒక యువకుని ముందుకొచ్చిన. నాకు అందరూ ఓటు వేసి సహకరించి నన్ను ఆశీర్వదించగలరని నేను కోరుతున్నా.